బాగి నేను ఇంతకు ముందు కూడా నీకు ఇలాగే కాఫీ షేర్ చేసి ఇచ్చేవన్నా? ఒక కేర్ టేకర్‌తో ఇలాగే కాఫీ షేర్ చేసుకునేవన్నా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే రాథోడ్ అక్కడికొచ్చి, "సార్ మీరు డైలీ నాకు చే ఆఫీస్‌లో ఇలాగే కాఫీ షేర్ చేసి ఇచ్చేవారు సార్" అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. "అవును సార్. నాకు కూడా డైలీ ఇచ్చేవారు" అని బాగి చెప్తూ ఉంటుంది. "ఎందుకలా?" అని అమర్ అంటాడు. "సార్ మీరు అంత మంచి స్థానంలో ఉండి కూడా పక్క వాళ్ళని ఎవరిని కూడా చిన్న చూపు చూడరు. అందరిని మీతో సమానంగా చూస్తారు. మీరు చాలా మంచివారు సార్. మీకు అసలు అహంకారమే లేదు. అదే మీ మంచితనం. అందుకే మీరలా చేస్తారు" అని రాథోడ్ అంటాడు. "అవును సార్. మీకు అంత మంచితనం ఉంది కాబట్టే ఆ అలవాటు మీకు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయి ఇలా అలవాటు ప్రకారమే మీరు నాకు కాఫీ షేర్ చేశారు" అని బాగి చెప్తుంది. కానీ మీరిద్దరూ ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నారనిపిస్తోంది అని అమర్ అంటాడు. అలా దాచడానికి ఏమీ లేదు సార్ అని భాగ్య చెప్తూ ఉంటుంది. సార్ మేమేమీ దాచట్లేదు కానీ మిస్సమ్మ పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేయి స్కూల్‌కి తీసుకెళ్ళాలి కదా! టైం అవుతోంది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అలాగే అంటూ భాగ్య పక్కకు వెళ్లి అమర్ సాసర్‌లో పోసిచ్చిన కాఫీని చాలా సంతోషంగా తాగుతూ ఉంటుంది. అమర్ కూడా ఇంకోవైపు తన గదిలో కాఫీ తాగుతూ ఉంటాడు. భాగ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు యాదమ్మ కూరగాయల సంచి పట్టుకొని మనోహరి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. "ఏంటి యాదమ్మ ఈసారి కూరగాయల సాకుతో బయటికి వెళ్ళొస్తున్నారా?" అని రాథోడ్ అంటే, "ఏంటి రాథోడ్ సాకని మాట్లాడుతున్నావు?" అని చెంబ అంటుంటుంది. "అంటే మీరు సంత నుంచే కదా వస్తున్నారు అదే అడుగుతున్నాను" అని రాథోడ్ అంటాడు. ఈ రాథోడ్ మనసులో ఏదో పెట్టుకొని ప్రతిసారి మనల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు మనోహరి అని చెంబ చెప్తుంది. "ముందు ఆ పిల్లని చూడాలి. ఈ రాథోడ్‌తో మనకెందుకు పద వెళ్దాం" అని మనోహరి అంటుంది. బాగి కిచెన్‌లో పాలు వేడి చేస్తూ ఉంటుంది. అప్పుడే పిల్లలు "గుడ్ మార్నింగ్ రాథోడ్" అంటూ హాల్‌లో ఉన్న రాథోడ్ దగ్గరికొస్తారు. "ఏంటి పిల్లలు మీరింకా రెడీ అవ్వలేదా? స్కూల్‌కి టైం అవుతోంది" అని రాథోడ్ అంటే, "ఏంటి రాథోడ్ మా హాలిడేస్ ఇంకా అయిపోలేదు. నువ్వు ఆ విషయం మర్చిపోయావా?" అని పిల్లలు అడగడంతో, "ఓహ్! అవును కదా! మీకింకా హాలిడేసే కదా!" అని రాథోడ్ అంటాడు. "మిస్సమ్మ నాకు మిల్క్" అంటూ పిల్లలు కేకలు పెడుతూ ఉంటే, "తెస్తున్నా" అంటూ బాగి చెప్తూ ఉంటుంది. బాగి పిల్లలకి పాలు తాగిస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి, చెంబ నిద్రపోతున్న బుజ్జమ్మ గదిలోకి వెళ్తారు. బుజ్జమ్మ మొహం మీద మొత్తం దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది. మనోహరి మెల్లగా బుజ్జమ్మ దగ్గరికి వచ్చి దుప్పటి తీసి చూడగా బుజ్జమ్మ ఫేస్‌లో ఆరో ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకది చూసి మనోహరి వణికిపోతూ "చెంబా చెంబా ఆరు నాకు కనిపిస్తోంది" అని వణికిపోతూ చెంబాకి చెప్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు మనోహరి? అక్కడ ఆరు ఉండడమేంటి?" అని చెంబా అంటే, "కావాలంటే నువ్వు వెళ్లి చూడు" అని మనోహరి అంటుంది. "ఉండు వెళ్లి చూస్తాను" అని చెంబా దుప్పటి తీయగా అక్కడ బుజ్జమ్మ ఉంటుంది. "చూసావా ఇక్కడ బుజ్జమ్మే నిద్రపోతుంది. ఆ రణవీర్ మాటలు నీకు బాగా తలకెక్కినట్లున్నాయి. అక్కడేమో నమ్మినట్లే మాట్లాడావు కదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు" అని చెంబా అడుగుతూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ నిద్రలేచి, "గుడ్ మార్నింగ్ మనోహరి ఆంటీ." "గుడ్ మార్నింగ్ యాదమ్మ. మీరేంటి పొద్దున్నే నా రూమ్‌లో ఉన్నారు? ఓహ్! నన్ను నిద్ర లేపడానికి వచ్చారా? నన్ను నిద్ర లేపడం అంటే మీకంత ఇష్టమా?" అని బుజ్జమ్మ అంటే, "ఈ పిల్లేంటి చంబా అలా మాట్లాడుతుంది" అని మనోహరి కుతూహలాడుతూ ఉంటుంది. "ఆ పిల్ల మామూలుగానే మాట్లాడుతోంది మనోహరి" అని చెంబ అంటూ ఉంటుంది. "నేను నిన్న బాగా అలసిపోయాను కదా! ఫ్రెష్ అప్ అయ్యి వెళ్లి పాలు తాగేసి ఆడుకోవాలి" అని బుజ్జమ్మ చెప్తూ వెళ్తూ ఉంటుంది. "నిన్న రౌడీలను చితక్కొట్టి అలసిపోయింది ఈ పిల్లో కాదో నేనిప్పుడే తేల్చేస్తాను" అంటూ అరుంధతి అని మనోహరి పిలవగానే బుజ్జమ్మ ఒక్క క్షణం ఆగిపోయి, "ఏంటి మనోహరి" అని ఆరులాగా మాట్లాడి మళ్ళీ వెనక్కి తిరిగి, "ఆ! ఆంటీ" అని గ్యాప్ ఇచ్చి పిలుస్తూ చెప్తూ ఉంటుంది. "ఏయ్! నేను అరుంధతి అని పిలవగానే నువ్వు ఆగి మరీ మాట్లాడుతున్నావేంటి" అని మనోహరి అంటే, "నేను మరి అరుంధతినే కదా మనోహరి" అని గ్యాప్ ఇచ్చి ఆంటీ అని చెప్తూ ఉంటుంది. "ఏయ్! నువ్వు బుజ్జమ్మ కదా" అని మనోహరి అంటే, "అది నా నిక్‌నేమ్. నా అసలు పేరు అరుంధతి" అని కొంచెం మనోహరి వణికిపోయేలా బేస్ వాయిస్‌తో చెప్తూ ఉంటుంది. "నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను" అని బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత రాథోడ్ హాల్‌లో నిలబడి ఉంటే, "గుడ్ మార్నింగ్ రాథోడ్" అంటూ బుజ్జమ్మ అక్కడికి రావడంతో, "అదేంటి ఎప్పుడూ అంకుల్ అని పిలిచేది ఈ రోజు రాథోడ్ అని పేరు పెట్టి పిలుస్తుందేంటి" అని రాథోడ్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "పాలు అందరూ తాగేశారా?" అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, "అందరూ తాగేశారు. ఇదిగో నువ్వే తాగాలి" అంటూ బాగి పాల గ్లాస్‌తో వస్తుంది. పాల గ్లాస్ ఇవ్వగానే బుజ్జమ్మ బాగి బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది. "ఏంటి ఇలా ముద్దు పెడుతున్నావు" అని బాగి అడగడంతో, "అప్పుడు పెట్టలేకపోయాను కదా! అందుకే ఇప్పుడు పెట్టాను" అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. "నిన్న పెట్టాల్సింది ఈ రోజు పెడుతున్నావా?" అని బాగి అంటే, "నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను" అని బుజ్జమ్మ అంటుంది. "కానీ నువ్విప్పుడు ఇలాంటివి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నావు
కానీ మీ నాన్న మాయలో పడి నన్నసలు పట్టించుకోవు అని భాగి అంటే, నేను నిన్ను మర్చిపోను, ఆయన్ని మర్చిపోను అని వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ ఆరు ఫోటోని చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు. అందరిని పట్టించుకుంటా అని బుజ్జమ్మ పాల గ్లాస్‌తో ఆరు ఫోటో దగ్గర నిలబడి ఉన్న అమర్ దగ్గరికి వస్తుంది. రాథోడ్ ఇవాళ బుజ్జమ్మ వింతగా ప్రవర్తిస్తోంది కదా అని బాగి అంటే, అవును మిస్సమ్మ కొత్తగా ప్రవర్తిస్తోంది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఏమండి అని బుజ్జమ్మ పిలవగానే అమర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అయితే వెంటనే బుజ్జమ్మ సార్ అని మళ్ళీ మాట మారుస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏమండి అని పిలిచావా అని అమర్ అంటాడు. నేను మిమ్మల్ని సార్ అని కూడా పిలుస్తాను. నిన్న నా బర్త్‌డే మీరు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు డాడీ. థాంక్ యూ సో మచ్ అంటూ బుజ్జమ్మ అమర్ బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా బుజ్జమ్మలో అక్క లక్షణాలు బయటికి వస్తున్నాయి అని బాగి అంటే, అవును మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ముగ్గురు పిల్లలు గార్డెన్‌లో ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉంటే బుజ్జమ్మ చేతిలో పాల గ్లాస్ పట్టుకొని గార్డెన్‌లోకి వస్తుంది. హాయ్ అని చెప్తూ ఉంటే వీళ్ళు చూసుకోకుండా పాలు బుజ్జమ్మ మీదకి తన్నిస్తారు. దాంతో ఫుట్‌బాల్ కాస్త బుజ్జమ్మకి తగులుతుందని పిల్లలందరూ కంగారు పడుతూ ఉంటే ఒక చేత్తో పాల గ్లాస్ పట్టుకొని ఇంకొక చేత్తో బాల్‌ని తనకు తగలకుండా బుజ్జమ్మ పట్టుకుంటూ ఉంటుంది. బుజ్జమ్మ కాస్త ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. నేను చూసుకోలేదు తెలుసా? బాల్ నీ వరకు దూసుకువచ్చింది. సారీ బుజ్జమ్మ అని పిల్లలు చెప్తూ ఉంటే, నాకేం కాలేదు కదా అన్నయ్య. మీరు ఆడుకుంటూ ఉండండి. నేను ఒకరితో మాట్లాడాలి అని బాల్ వాళ్ళకిచ్చేసి పాలు తాగుతూ ఉంటుంది. పిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉంటే బుజ్జమ్మ చెట్టు దగ్గరికి వచ్చి హాయ్ గుప్తా గారు అని పిలవగానే గుప్తా గారు కంగారు పడిపోతూ నేను మీకు కనిపించుచున్నానా అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా నువ్వు నాకు కనిపిస్తూ ఉంటావు కదా గుప్తా గారు అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలో కాదు నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తుతివి కదా అని గుప్తా గారు అంటే, నేను పునర్జన్మ ఎత్తలేదు. చనిపోయిన పాప శరీరంలో నా ఆత్మ దూరింది అంతే అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు మమ్మల్ని తిప్పలు పెడుతూనే ఉంటావా అని గుప్తా గారు అంటూ ఉంటే, ఏంటి గుప్తా గారు నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మమ్మల్ని నువ్వు ముప్పు తిప్పలు పెడుతూ ఉంటావు. నీకు తెలియంది కాదు కదా. నీ శక్తుల్ని ప్రదర్శించడం మొదలు పెట్టేశావా అని గుప్తా గారు అంటే, ఏంటి నాకు శక్తులున్నాయా అని ఏమీ తెలియనట్లు బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. నీ నటనా కౌశల్యము మళ్ళీ మొదలు పెట్టేతివా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి చెంబ బాల్కనీలో నుండి చూస్తూ ఉంటారు. ఏంటి చెంబ అది ఎవరితో మాట్లాడుతోంది అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఇక చెంబ గమనించి ఆ పిల్లకి ఒక దైవశక్తి తోడుగా ఉందని రణవీర్ చెప్పాడు కదా, ఆ పిల్ల ఆ దైవశక్తితోనే మాట్లాడుతోంది అని చెంబ అంటుంది. లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నట్లుంది అని మనోహరి అంటుంది. లేదు ఆ దైవశక్తితోనే మాట్లాడుతుందని చెంబ కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది. ఎవర దైవశక్తి అని మనోహరి అడగడంతో చెంబ మంత్రాలు చదివి సాక్షాత్తు ఆ చిత్రగుప్తుడితోనే ఆ బుజ్జమ్మ మాట్లాడుతుంది మనోహరి. అప్పుడు అరుంధతికి చిత్రగుప్తుడు తోడుగా ఉండడం వల్లే కదా అరుంధతిని ఏమి చేయలేకపోయామో ఇప్పుడు కూడా ఆ చిత్రగుప్తుడే తోడుగా ఉన్నాడు అని చెంబ అంటే, అంటే దాని సంగతి నేను తెలుస్తాను అని మనోహరి అంటుంది. నువ్వేమీ చేయలేవు మనోహరి, నీ పని ఇక అయిపోయినట్లే, నీ అంతం మొదలైపోయింది అని చెంబ అంటే, ఊరికే అలా భయపెట్టకు, అది నన్నేమి చెయ్యదు. ఇప్పటి వరకు నాకేమైనా అయిందా అని మనోహరి అంటే, ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుండి ఒక ఎత్తు, నీకు అర్థం కావటం లేదు అని చెంబ అంటూ ఉంటుంది. నీకంటే ఘోర కంటే మించిన మంత్రగాన్ని తీసుకొచ్చి ఆ పిల్ల పని చెప్తాను అని మనోహరి చెప్తూ ఉంటే అప్పుడే బుజ్జమ్మ ఈ మనోహరికి తంబు చూపిస్తూ ఉంటుంది. ఏంటి చెంబ ఆ పిల్ల అలా నాకు చేయి చూపిస్తుంది అని మనోహరి అంటే, నువ్వు కయ్యానికి కాలు దూస్తున్నావు కదా సరే అన్నట్లు ఆ పిల్ల చేయి చూపిస్తుంది అని చెంబ అంటుంది. మనోహరి అంటే రెడీనా, నేను కూడా రెడీ అని చెంబ చెప్తూ ఉంటుంది. మనోహరి చాలా షాకింగ్ గా వింటూ ఉంటుంది. ఏంటి బాలిక ఆ మనోహరి మళ్ళీ కుట్రలు చేస్తుందా అని గుప్తా గారు అంటే, తనకి ఇంకేం పనుంది గుప్తా గారు అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది.